యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చక్కగా వినండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా త్వరగానే మనం ముగించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనిషిని ప్రేమించాడు కాబట్టి తండ్రి అయిన యెహోవా దేవుడు మనిషిని పుట్టించినప్పటి నుంచి ఏం చేస్తున్నాడంట? పరీక్ష చేస్తూ ఉన్నాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. మన తండ్రి మన తల్లి ఏం చేస్తారు? నా బిడ్డలు మంచిగా బ్రతుకుతున్నారా, లేకపోతే చీకట్లో బ్రతుకుతున్నారా, పాపంలో బ్రతుకుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గమనిస్తారు. అలాగనే తండ్రి అయిన దేవుడు అవ్వ ఆదాము నుంచి ఈ రోజు కూడా మనల్ని పరీక్ష చేస్తూనే ఉన్నాడు. ఏమైపోతున్నదంటే మనిషి జీవితము పాపములో కూరుకుపోయి ఉన్నదండి. ఎప్పుడు మొదలైంది ఆ పాపం అంటే అవ్వ ఆదాము నుంచి మొదలైన పాపము ఈ రోజు కూడా మనిషిని విడిచిపెట్టి పోవట్లేదు. అయితే ఆ మనిషి చేసిన పాపాలను క్షమించాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. పరలోకంలో ఉన్న సింహాసనం మీద నుండి దేవుడే స్వయంగా మనిషిని చూస్తూ ఉన్నాడు. అయితే ఏమవుతుంది? మనిషి దేవుని విడిచిపెట్టి పాపం చేస్తున్నాడు, దారి తప్పిపోతున్నాడు. కాబట్టి ఈ మనిషిని ఎలాగైనా నేను మరలా పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలని ఎంతో మంది ప్రవక్తలను లేపాడు, ఎంతో మంది న్యాయాధిపతులను లేపాడు, ఎంతో మంది యాజకులను లేపాడు. అయినా దేవుడికి వల్ల అవ్వలేదు, దేవుడికే వీలు కాలేదు. ప్రవక్తల ద్వారా చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నావు, ఈ పాపం నుంచి విడుదల పొందితే నీకు ఆయనతో పాటు యుగయుగాలు నడిచే భాగ్యం ఉంటుందని చెప్తే వారు వినటల్లా. ప్రవక్తలను వాడుకున్నాడు దేవుడు, న్యాయాధిపతులను వాడుకున్నాడు దేవుడు, యాజకులను వాడుకున్నాడు దేవుడు, సువార్థికులను వాడుకున్నాడు దేవుడు. అయినప్పటికీ సరే మనిషి జీవితం మారటలేదని దేవుడే స్వయముగా భూమి మీదకు వచ్చాడు. అదే నిజమైన క్రిస్టమస్. దేవుడే మనల్ని అంతగా ప్రేమించి, యోహాను సువార్త 3:16 ఒకసారి చదవండి. నేను మొన్న కూడా చెప్పిన మాట సెమీ క్రిస్మస్ అప్పుడు. యోహాను సువార్త 3:16 ఏమని ఉంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చదవండి అమ్మా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలమ్మా. చూడండి, దేవుడే లోకాన్ని ప్రేమించి స్వయంగా ఆ పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టి స్వయంగా ఆయన భూమి మీదకి వచ్చి నన్ను ప్రేమించమన్నా సరే ప్రేమించట్లా. ఇక్కడున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, పరలోకంలో ఉండి మనుషులను వాడుకొని దేవుడు కార్యం చేయాలనుకున్నాడు, వీలు పడల. పరలోకంలో దిగి ఆ యొక్క స్థానం వదిలిపెట్టి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి స్వయంగా ఆయన చెప్పినా వినటల్లా. అంటే మనిషి అంతగా పాపములో కూరుకుపోయి ఉన్నాడండి. ఈ రోజు కూడా సేవకుల ద్వారా చెప్పిన మాటలు వింటున్నారా? వినట్లా. దేవుడి మాటకు లోబడుతున్నారా? లోబడట్లా. మేము వింటామండి, మేము లోబడతామండి, మా ముందు తలలు ఊపుతా ఉంటారు. ఎవరికి ఉపయోగం మీరు తలలు ఊపితే? దేవుడు ఎంత రోషముగా, ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఇక్కడ దేవుడు మాట చెప్తున్నాడు. నువ్వు నామకార్థ క్రైస్తవుడుగా ఇంకా జీవిస్తానంటే నీకు పరలోకం రాదు. ఎందుకంటే ఈ కూడిక ద్వారా నువ్వు మార్చుకో. దేవుడిని ప్రేమించు, దేవుడి మందిరాన్ని ప్రేమించు, దైవ సేవకులకు లోబడి ఉంటే దేవుడు నీకు నిజమైన క్రిస్మస్ ఇస్తాడు. దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి చేతులు చాపి, అయ్యా నీకే కదా నేను జీవితం ఇచ్చింది, నువ్వు మనిషిగా పుట్టావంటే నా వల్లనే కదా, నా మాటకు లోబడి నా మందిరాన్ని ప్రేమించి నన్ను స్తుతించు, నన్ను ఆరాధించంటే ఏ ఒక్కరికి కూడా భయము భక్తి లేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3:11 చూడండి. ఏ ఒక్కరికి కూడా, ఎందుకంటే నిజమైన క్రిస్మస్ మీలో జరగకపోతే మనం ఎన్ని కేకులు కట్ చేసినా, మనం ఎన్ని ఆడంబరాలు కొన్నా నిజమైన క్రిస్మస్ మన జీవితాలలో ఉండదు. 11వ అధ్యాయం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు,
ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు ఒక్కడును లేడు, దేవుడిని వెతుకువారు ఎవ్వరూ లేరు. నిజంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థించి నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, మీ 2 కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను వెనకాడను. ఎందుకంటే అంతగా తగ్గించుకొని మేము సేవ చేయాలి. నిజమైన క్రిస్టమస్ మీలోకి వచ్చిందా రాలేదు ఇక్కడ అర్థం చేసుకొని అది మీరు గమనించుకొని మీరు నడవండి. నిజమైన క్రిస్టమస్ మీరు చేయకుండా ఈ లోకంలో మరణిస్తే మటుకు మీకు పరలోకం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యుల పాదాలు కడిగాడు. మేము ఎంతటి వాళ్ళం? మేము దౌర్భాగ్యమైన స్థితిలో, మేము ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ సంఘం ద్వారా ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరుగుతున్నాయి, కానీ మారే వాళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లా. కానీ దేవుడు మటుకు నన్ను లెక్కడుగుతాడు, వచ్చిన వారిని లెక్కడుగుతాడు. ఇర్మియా ప్రవక్త కూడా ఇశ్రాయేలు ప్రజలను తాను చేసిన ప్రవక్త కాలము మొత్తము బతిమలాడుతున్నాడు, అయ్యా మారండి అంటే ఒక్కడు మారలా. కానీ దేవుడు ఇర్మియాను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నన్నే వదిలిపెట్టడు, ఏ సేవకుని వదిలిపెట్టడు, ఏ పాస్టర్ని వదిలిపెట్టడు. దేవుడు మీతో చెప్తున్నది ఏమిటంటే, నిజమైన క్రిస్టమస్ మీ హృదయంలో జరగటానికి అవకాశం ఇవ్వండి. నిజమైన క్రిస్టమస్ నీ హృదయంలో ఉన్నదనుకోండి, దేవుడు మందిరాన్ని ప్రేమిస్తావు, దేవుడిని ప్రేమిస్తావు. ఒక క్రమశిక్షణ భక్తి చేస్తావు. క్రమశిక్షణ లేకుండా మనం భక్తి చేస్తున్నామంటే మనం ఇంకా పాపములోనే అపవాది చేతని నడిపించబడుతున్నాము. దేవుడి సన్నిధికి నువ్వు సమయంకి రాలేదంటే దేవుడికి నువ్వు లోపడలేదని అర్థం. దేవుడి సన్నిధిని నువ్వు ప్రేమించట్లేదంటే పరలోకానికి మనం వెళ్ళలేము. ఎలా? నేను మీకు దేవుడి మాటలు ఏమని చెప్తున్నానంటే, ప్రసంగం నుంచి మీరు పరలోకం పొందుకోవటానికి ప్రయాసపడండి. దేవుడి మాట మత్తయి సువార్త 11:28 ఏమని చెప్తుందో తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా, ఏ జనులారా? సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటే ఏదో ఒక గంట సేపే ఈ ఉద్యోగం. గంట దాటిపోయిన తర్వాత ఏది కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. పాపం చేయాలని సేవకులను అడిగి పాపం చేస్తాడు. ఇంకా అంటే దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటో తెలుసా? నువ్వు సేవకుడి మాట వినకపోయినా పర్వాలా, దేవుడి మాట విను. సేవకుడు ఎవరి మాటలు చెప్తున్నారు? మా ఇంట్లో మాటలు చెప్తున్నానా? దేవుడు మాటలే కదా చెప్పేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా నిజమైన క్రిస్మస్ జరగాలని, మీరందరూ కూడా మరణించే లోపే ఒక ఉజ్జీవమైన భక్తులుగా, ఉజ్జీవమైన భక్తురాలుగా మరణించాలని నా ఆశ. మరణము ఎవరి చుట్టము కాదు. ఎందుకు మీరు సంపాదన మీద పడి, లేకపోతే పేరు ప్రఖ్యాతల మీద పడి, లేకపోతే హోదాల మీద పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు? వచ్చిన 3 గంటలను మనం చక్కరంగా మందిరంలో నిలబడుతున్నామా? దేవుడు మందిరానికి అవకాశం ఇవ్వకపోతే ఎలా? అయితే దేవుడు నీతో చెప్తున్నది ఏమిటి? దేవుడు మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇదేదో ఒక విగ్రహం అని కాదు. దేవుడికి నువ్వు క్రమశిక్షణలో నడిచినప్పుడు అన్నీ నువ్వు సమయానికి చేస్తావు. మీకు ఒక మాట చెప్తాను, అందరికీ ఇష్టమైన మాటలే. భోజనం మన అందరికి ఇష్టమే. ఈరోజు క్రిస్మస్ అప్పుడు అందరూ సంతోషంగా వండుకుంటున్నారు, తినాలి, మంచిదే. అది ప్రతిరోజు చేయాలి. టైం ప్రకారం తినాలనుకుంటామా, లేకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు తింటామా? ఉదయం 10ంటికే వండుకుంటాం, నైట్ 10ంటికి తింటే తినగలమా? వండుకున్నది బాగుంటుందా? వేస్ట్ అయిపోతుంది. దేవుడు కూడా నీ నుంచి అదే కోరుకుంటున్నాడు. దేవుడిని ఏదేదో చేసి మభ్య పెట్టాలనుకోకండి దయచేసి. ఆయన మన ఆచార భక్తి చూసే ఎప్పుడు కూడా లొంగడు. అందుకనే స్వయంగా దేవుడే దిగి వచ్చి లోబడని బిడ్డల వైపు చేతులు చాపి మారండయా మారండయా అని చెప్పినా మారట్లా. మరి ఇంకెలా పరలోకం వస్తుంది? ముందుగా నేను మీ అందరినీ క్వశ్చన్ చేస్తుంది ఏమిటంటే, మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు? ఇంతకీ చెప్పండి. దేవుడు ఉన్నారని నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి పరలోకం ఉందని నమ్ముతున్నారా? మరి నరకం ఉందని నమ్ముతున్నారా? ఇవి నమ్ముతున్నారు, బాగానే ఉంది. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా భక్తి చేయాలో మీకు తెలుసా? అది క్వశ్చన్. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా భక్తి చేయాలో మీకు తెలుసా? తెలుసు, కానీ చేయట్లా.
వాక్యం చెప్తున్నాం కదా, సేవకుల ద్వారా వాక్యం చెప్తున్నాడు కదా దేవుడు, కానీ తెలుసు కానీ చెయ్యట్లా. మనిషి ఇక్కడ చేసే పెద్ద పాపం ఏంటంటే దేవుడు మాట తెలిసి కూడా లోబడట్లేదు. దేవుడు అంట అందరికీ ప్రభువే ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36 వచనం ఏమని సెలవిస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరిని? ఈ మాటలు వింటున్న మనల్ని ప్రేమిస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, పొయ్యేవారిని ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ పరలోకం పొయ్యే వాళ్ళకి ఎవరు? ఇక్కడ కూర్చొని ఆయన మాటలు విని ఆయన మాటల చొప్పున నడిచే వారికి పరలోకం ఇస్తాడు. అందులోను ఎవరంటే అన్యులతో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా దేవుడి గురించి తెలుసండి. మనకు తెలియదని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు, భగవద్గీత చదువుతారు, ఖురాన్ చదువుతారు, నానా గ్రంథాలు చదువుతారు. కానీ అందరున్నారులే, అందరూ వెళ్ళేది ఒకే మార్గంలో అనుకుంటారు. అలా అయితే దేవుడు స్వయంగా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమున్నది? అందరికి పరలోకము దేవుడు ఇస్తాడంటే భూమి మీదకి ఆయన వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదిగో సేవకులు ఇన్ని ఉపవాసాలు ఉండి ఇన్ని కూడికలు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుడు పడుతున్న వేదన ఏమిటంటే పరలోకాన్ని కోల్పోకండియా, పరలోకాన్ని కోల్పోకండి. దేవుడి మందిరాన్ని విలువ కట్టండి, దేవుడికి లోబడండి. చూడండి, ఇది కనీసము దేవుడి మీద మనం విలువ ఉన్నప్పుడే చేయగలం. నేను అదే చెప్తున్నాను. చాలా చాలా సార్లు నేను మన సంఘానికి వచ్చిన వాళ్ళని గమనిస్తున్నాను, బయట వాళ్ళని గమనిస్తున్నాను. ఉద్యమం అనేది తాత్కాలికంగా ఉంటుంది. స్తుతి ఆరాధన కావచ్చు, వాక్యం కావచ్చు. అబ్బా బాగా చెప్పాడు పాస్టర్ గారు, బాగా స్తుతి ఆరాధన జరిగింది, ఈ మాటలు చెప్పుకోవడంలోనే ఆగిపోతుంది భక్తి. పొగడతలు ఎవరికి అవసరం లేదండి. పొగడతలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా సేవకులకి? ఎవడైతే మంచి పేరు కలిగి ఉండాలని ఆశపడతాడు వాడికి శ్రమ. ఇదిగో ఈ సేవకుడు బాగా చెప్తున్నాడు, ఇదిగో ఆ సేవకురాలు బాగా చెప్తున్నాడు అన్నారు అనుకో, మాకు శ్రమ. ఎందుకంటే ఆయన మహిమను మేము దొంగిలించకూడదు. నిజమైన క్రిస్మస్ మీ హృదయాలలోకి రావాలని దేవుడే స్వయంగా మనిషిగా అవతరించిన రోజు క్రిస్మస్. అందుకనే శిశువు అంట పుట్టాడు మన కొరకు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, ఎవరికంట? మనకు. మనకు అనే మాట అంటే నాకొక్కడికే కాదు, మనందరికీ అని అర్థం. మనకు అనే మాట ఒక సేవకుడికే కాదు, ప్రపంచ మానవాళి మొత్తానికి కూడా శిశువు పుట్టెను. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. క్లాప్స్ కొడదాం, దేవుడి మహిమ కలుగునుగాక. ఆయనే నిజమైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టింది, ఆయన మాత్రమే నీకు పరలోకం ఇచ్చేది, ఆయన మాత్రమే నిన్ను నన్ను ప్రేమిస్తున్నది. ఏదో ఒక 10 మందిని చంపి లేకపోతే ఏదో గొప్ప పేరని ఏదో అన్నదానాలు భూదానాలు చేస్తే వారు దేవుళ్ళు కాదండి. అలాగైతే లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దేవుళ్ళే అనుకుంటే లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే మహా గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి ఎంత పేరు వచ్చిందంటే ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ రోజుకి ఎంతో మందికి ఆశ్చర్యకరంగా ఉన్నది. అందుకనే నశించుతున్న వారికంట సువార్త వెర్రితనం, దేవుని బిడ్డలకి అది శుభవార్త. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పొచ్చు మరియమ్మకి బిడ్డ పుట్టాడు, మరియమ్మ కన్యాని అవన్నీ చెప్తాను. కానీ వాటికంటే ప్రాముఖ్యం ఏమిటంటే మన హృదయంలో యేసుక్రీస్తు పుట్టాలి. ఆనాడు భూ ప్రపంచం మొత్తము పరలోకంలో నుంచి దేవుడు చూస్తే ఒక్క మరియమ్మ మాత్రమే కనిపించిందంట. మరి ఆమెను కూడా ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు, ఎందుకంటే ఆయన పుట్టాలి కాబట్టి. ఆమె మనిషే. ఆమె మరి కన్యకగా ఎలాగ అంత పరిశుద్ధంగా బ్రతకగలిగిందంటే దేవుడే ఆమెను పోషిస్తూ ఆమె మీద ఏ దుష్టుడు కన్ను పడకుండా ఆమె ఏ పాపము చేయకుండా కాపాడుతూ ఆమె కడుపున జన్మించాడు. అప్పుడు ఎవరిది గొప్ప? దేవుడి గొప్ప, మరియమ్మది కాదు. మరియమ్మ దేవుడు కాదు, మరియమ్మ దేవత కాదు. ఈనాడు క్రైస్తవులు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ మరియమ్మ కూడా దండం పెడుతున్నారు, మరియమ్మ కూడా ఆరాధన చేస్తున్నారు, మరియమ్మ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, మరియమ్మ కూడా అగరబత్తిలు వెలిగిస్తా ఉన్నారు. అది ఎక్కడ భక్తి? తెలియక చేసిన భక్తిని దేవుడు క్షమించుతాడు, తెలిసిన దానిని దేవుడు యాక్సెప్ట్ చేయడు.
అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు అందరూ దేవుడి గురించి తెలుసుకోండి. దేవుడి గురించి తెలుసుకోకుండా ఏదో ఉజ్జీవమైన పాటలు, ఏదో సంతోషకరమైన మ్యూజిక్తో కూడిన పాటలు, ఆ పాటల్లోనే మనం మునిగిపోయి ఉంటే, లేకపోతే ఆ స్తుతి ఆరాధనలో మునిగిపోయి ఉంటే పరలోకము రాదు. ఇప్పుడు మనం చదువుతున్న చదువులో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరికి 6 ఉంటాయి, 7 ఉంటాయి, 5 ఉంటాయి. ఒక్క సబ్జెక్ట్ పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారా? అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. దేవుని స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఏమన్నాడంటే, నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి అందు జాగ్రత్త పడు అన్నాడు. ఆ మాట ఈనాటి క్రైస్తవులలో ఎవ్వరిలో నెరవేరట్లా. ఒక 10% లోపే. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు అంటే మన ప్రవర్తన అంతటను జాగ్రత్తగా సరి చేసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి? ఈరోజు సరి చేసుకున్నాం అనుకో, వచ్చే వారం దేవుడి మందిరానికి సమయానికి వస్తాం. దేవుడి మందిరానికి సమయానికి వస్తాం. నేను మిమ్మల్ని ఏమి అరిచి గీగోలో పెట్టుకోవట్లా, క్రమశిక్షణతో భక్తి చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రవక్తలను ఎందుకు లేపుకున్నాడు? ఆయన సేవ చేయటానికి, ఆయన మాట మా నోట వినిపించటానికి. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన క్రిస్మస్ మనలో లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడడం ద్వారా మనము పరలోకానికి వెళ్ళలేము. అందుకని చూడండి, ఇప్పుడు మెయిన్గా మీకు కొన్ని మాటలు చెప్తాను నేను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి నేను 24 వచనాల వరకు నేను ఈరోజు బోధించాలని దేవుడు ప్రేరేపించాడు. చూస్తాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యూదేలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించింది పశువుల పాకలో, ఒక తొట్టిలో ఆయన జన్మస్థలం. ఎందుకు ఆయన అంత దరిద్రాన్ని అనుభవించాడంటే దరిద్రులను ప్రేమించాలని. ఆయనే ఒక రాజుగారింట్లోనో లేకపోతే ఒక గొప్ప స్థాయి ఇంట్లోనో ఉన్నాడనుకో, ఆయన ధనవంతులకి దేవుడు అనిపించుకునేవాళ్ళు. తనను తాను తగ్గించుకొని ఆయన ఏమయ్యాడంటే రిక్తుడుగా చేయబడ్డాడు, తగ్గించబడ్డాడు, మరణించటానికి రిక్తుడుగా చేయబడ్డాడు. అందుకనే దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటంటే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దేవుడు మాట చూడండి, దేవుని మహాకృపను బట్టి మరియ దేవుడికి లోబడ్డది. దేవుడికి మరియ లోబడకపోతే కొంచెం టైం పట్టేదేమో ఈ భూమి మీదకి దేవుడు రావటానికి. ఇక్కడ చూడండి, ఈ క్రిస్మస్ రావటానికి ఒక ప్రధానమైన పాత్ర పోషించింది ఎవరో చెప్పండి? ఈ క్రిస్మస్ రావటానికి ప్రధానమైన పాత్ర పోషించింది ఎవరు? మరియమ్మ. అంతకు మించి ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి. ఎవరండి? పరిశుద్ధాత్మ శక్తి. దేవదూతను ఆ యొక్క మరియతో మాట్లాడి, గాబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడి, యేసేపుతో మాట్లాడి వారిని ఏం చేసింది? సిద్ధపరిచింది. పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉన్నామనుకో, మనం సిద్ధపడతాం. దేవుడి కొరకు పరలోకానికి వెళ్ళాలని, ఆయనతో యుగయుగాలు గడవాలని మనం ఏమవుతాం? సిద్ధపాటు కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలి. ఈ క్రిస్మస్ ద్వారా మీరు ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కలిగి అనేకులకు సువార్త ప్రకటించాడు. మీరు కూడా నేను కూడా దేవుని ప్రకటించినప్పుడు ఆత్మలు అక్కడ పుట్టాలి.
ఆనాడు మరియా పరిశుద్ధాత్మ శక్తి కలిగి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఈనాడు మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగి అనేకులకు సువార్త చేస్తూ ఒక్కళ్ళనన్న ఆత్మను రక్షించితే అదే నిజమైన క్రిస్మస్. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు ఈరోజు నీ నుంచి కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నిజమైన క్రిస్మస్ చేయాలని. నిజమైన క్రిస్మస్ చేయాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుని గురించి ఒకరికన్నా చెప్పి వారిని దేవుడి మందిరానికి తీసుకొస్తే, వారు రక్షించబడితే నీ ద్వారా కూడా యేసుక్రీస్తు పుట్టినట్టే. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, మరి మీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు పుట్టాలనుకుంటున్నారా లేదా? యేసుక్రీస్తు మన ద్వారా పుట్టాలంటే ఈ లోక సంబంధమైన వివాహాలు కాదు. యేసుక్రీస్తు మన ద్వారా పుట్టాలంటే ఈ లోక సంబంధమైన ఆలోచన కాదు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది మనం ఆత్మలను కనాలండి. ఆత్మలను కనే భారం మనకి ఉండాలి. ఆత్మలు కనే భారం మనలో లేకపోతే మనలో క్రీస్తు జన్మించినట్టు లెక్కే. ఆనాడంట మరియా ఎంత అవమానాలు పడిందో చూడండి. ఏమైంది? యేసేపుకి మరియకు నిశ్చితార్థం జరిగింది, వివాహం జరగలేదు, నిశ్చితార్థమే జరిగింది. ఆనాడు యూదుల ఆచారాల ప్రకారము 3 రకాల వివాహాలు జరుగుతాయి అంట. చిన్న పిల్లలకే వివాహం చేస్తారంట. అంటే వివాహం చేయటం అంటే వాళ్ళ సంసార జీవితం అని కాదు, కానీ అనుకుంటారు ఈ అమ్మాయికి ఆ అబ్బాయినని. చిన్న పిల్లలని అనుకొని తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళు అనుకొని అదొక రకమైన వివాహం. ఈనాడు భారతదేశంలో బ్రాహ్మణుల కుటుంబాలలో కూడా అది ఉంది ఇప్పటికీ. వాళ్ళు చిన్న వయసులోనే పుట్టిన 1 సంవత్సరానికి డిసైడ్ చేసుకుంటారు ఈ అమ్మాయి ఆ అబ్బాయికి అని. అదొక రకమైన వివాహం. రెండవ రకమైన వివాహం ఏంటంటే మేజర్ అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వివాహం చేసుకుని పోయే వారి సమ్మతి చొప్పున, ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ సమ్మతి చొప్పున వివాహము చేసుకుంటారు. వారికి కొద్ది కాలము ఎడబాటు కూడా వస్తూ ఉండొచ్చు. మూడవ సందర్భం ఏమిటంటే అది పెద్దల సమక్షంలో వారికి వివాహం నిర్ణయించిన తర్వాత వారు ఏం చేస్తారు? కొద్ది కాలం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వివాహాల కొరకు అన్ని సిద్ధపాటు కలిగి ఉంటారు. అయితే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి కారణం ఏమిటంటే అక్కడ యేసేపు అనే దావీదు వంశస్థుడికి మరియతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అంటే వీరికి వివాహం జరుగుతుందని పెద్దల సమక్షంలో నిశ్చయించడం జరిగింది. అయితే ఇదే సమయంలో పరిశుద్ధాత్మ శక్తి మరియ మీదకి వచ్చి, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని కుమారుడిని కనబోతున్నావు. చూడండి, లూకా సువార్తలోని దేవుడి మాట 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమెకు ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పారు మరియకు? దూత. ఎవరి శక్తి చేత? పరిశుద్ధాత్మ శక్తి చేత. అందుకనే చూడండి, అదే మాట కిందకు వస్తే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమవుతాడంట? సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు రాజ్యము అంతము లేని రాజ్యం. పాటలు పాడుకుంటా ఉంటాం, అంతం లేని రాజ్యము బహు గొప్పదని. దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటంటే, సర్వోన్నతుని కుమారుడు నీ హృదయంలో జన్మించునుగాక. సర్వోన్నతుడు కుమారుడు ఆనాడు శారీరకంగా దేవుని కృప పొంది మరియ ద్వారా జన్మ పొందుకున్నాడు. ఈరోజు ఆత్మీయంగా నీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే, సర్వోన్నతుని కుమారుడిని మనము గౌరవించాలంటే ఏం చేయాలంటే మనలో దేవుడు జన్మించాలి. క్రీస్తు మనలో జన్మించకపోతే నిజమైన క్రిస్మస్ కు అర్థం లేదు. ఎందుకు ఈరోజు ఇంతగా పరిశుద్ధాత్మ శక్తి రోషంతో పౌరుషంతో మాట్లాడుతున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా పరలోకము పొందుకోవాలి కాబట్టి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక స్కూల్కి వెళ్తున్నాడు ఒక కుమారుడు. ఆ స్కూల్లో
తను చదవట్లేదని, తను అల్లరిగా ఉన్నాడని, తప్పు చేస్తున్నాడని ఆ టీచర్స్ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న బెత్తం దెబ్బలతో ఆ బిడ్డను శిక్షిస్తా ఉన్నారు, గద్దిస్తా ఉన్నారు. ఇంకొక స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో నువ్వే తప్పు చేసినా ఏమనట్లా, నువ్వు అల్లరి చేసినా ఏమనట్లా, నువ్వు చదవకపోయినా ఏమనట్లా. ఎందుకు? వాళ్ళకి టయానికి ఫీజు వస్తుంది కాబట్టి. ఏ స్కూలు ఆ బిడ్డకు ప్రయోజనం చెప్పండి? ఏ స్కూల్ ఆ బిడ్డకి ఇష్టం? క్రమశిక్షణతో టీచర్ గద్దించిన స్కూలే ఇష్టం. ఈరోజు ఈ సంఘం ద్వారా కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. ఎందుకంటే అదే కోరుకునేది. దేవుడు మందని కాదండి చూసేది, ఒక్కల మారిన దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఒక్కళ్ళన్నా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నిజమైన దేవుడు పని చెయ్యునుగాక ఈ సంఘం నుండి. ఆమేన్. అంతే. ఎందుకంటే ఇక్కడ గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే బయట ఎవరు చెప్పినా వినరు. దేవుడే తన యొక్క కృపచేత ఒక సేవకుని ఎన్నుకొని చెప్తున్నప్పుడు దేవుని సేవకుడి మాటలు వినకపోతే బజార్లో వాళ్ళు చెప్పే మాటలు వింటామా? అస్సలు వినం. నువ్వెవరు నాకు చెప్పేది అంటావు. ఈనాడు స్కూల్ పిల్లలను గద్దించిన, స్కూల్ పిల్లలను కొట్టిన కేసులు పెడుతున్నారండి టీచర్స్ మీద. అవునా? మరి మమ్మల్ని ఎన్నిసార్లు కొట్టారు, మేము మా అమ్మలేం కేసులు పెట్టలా. నిజంగా ఎన్ని న్యూస్ చూస్తున్నామంటే, ఎందుకంటే వారిలో క్రమశిక్షణ రావటానికి బెత్తాలు వాడుతున్నారు, అంతే తప్ప వారిని ఏదో చేయాలని కాదు. అందుకని దేవుడు కూడా మన తండ్రి అయి ఉండి చిన్న చిన్న బెత్తాలు వాడుతూ ఉంటాడు. అదే మనకు వచ్చే శ్రమలు. శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? ఎందుకు ఈ యొక్క బాధ, ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ ఆరోగ్య సమస్యలు అంటే నువ్వు దేవుడికి లోపడట్లా. ఎందుకు నీకు ఈ కుటుంబంలో సమస్యలు అంటే దేవుడికి లోబడట్లా. నువ్వు దేవుడికి లోబడేదాకా ఆ శ్రమలు అలానే ఉంటాయి, ఏమాత్రం కూడా పో. ఎందుకంటే నువ్వు పరలోకానికి రావాలి కాబట్టి దేవుడు నిన్ను బెత్తము వాడి సరి చేసుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవంలో ఎన్ని బెత్తాలతో దెబ్బలు కొడుతున్నా సరే మారట్లేదని దేవుడు రోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాటలకు, దేవుడు దెబ్బలకు లోబడినప్పుడే మనము యుగ యుగాలు పరలోకములో జీవించగలం. దేవుడికి లోపడకుండా ఇదిగో ఈ సేవకుడేంది ఇంత గద్దించి చెప్తున్నాడు, ఇదిగో ఈ సేవకుడేంది ఇక్కడ ఇంత పౌరుషంగా చెప్తున్నాడు, నా పౌరుషం కాదు, నా రోషం కాదు. మీరు చూడండి, ఈ ప్రసంగం దాటిన తర్వాత నా ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇక్కడ అందరిని ప్రేమిస్తా, అక్కడ అందరిని ప్రేమిస్తా. ఎందుకంటే ఇక్కడ రోషం కలిగి పరిశుద్ధాత్మ శక్తి ఏమి చెప్తుందో ఆ మాటలే మేము బోధించాలి. ఇదిగో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు రాకుండా ఉంటారేమని చెప్పకూడదు. ఒక్కళ్ళు వచ్చినా ఇక్కడ జరుగుద్ది, 1000 మంది వచ్చినా జరుగుద్ది, లక్షల మంది వచ్చినా జరుగును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియా అంత వేదన పడి కుమారుని కంటే ఆ రోజు మరియకు విలువ ఇవ్వలా, ఈరోజు దేవుడి మాటకి విలువ ఇవ్వట్లా. సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ కలుగును గాక, ఇష్టులైన తన బిడ్డలకు సమాధానం కలుగును గాక అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని విలువ కట్టి ఆ యొక్క సర్వోన్నత స్థలంలో ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తావో అప్పుడే నీకు సమాధానం. నిజంగా క్రీస్తు మన హృదయాలలో లేకపోతే నిజమైన సంతోషం, సమాధానం లేదండి. మరి నిజమైన సమాధానం కావాలా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు ఉంటే చాలా. అందుకని చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడండి. ఎవరిని ఎన్నుకున్నాడంట దేవుడు? అక్కడున్న రాజును ఎన్నుకోలా, గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. వారి చుట్టూ ఏమున్నదంట? దేవుడి మహిమ ఉన్నది. మరి నీ చుట్టూ నా చుట్టూ దేవుడి మహిమ ఉందా? దేవుడి మహిమ ఉంటే మీరు ప్రవచనాలు పలుకుతారు. దేవుడి మహిమ మన చుట్టూ ఉంటే దేవుడి కొరకు నువ్వేదైనా విడిచిపెడతావు. దేవుడి మహిమ నీకుంటే నువ్వు దేవుడికి విలువ ఇస్తావు. ఆచార సంబంధమైన వాటికి విలువ ఇవ్వం మనం. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, సుత్తి దెబ్బ వంటిది దేవుడి వాక్యం. ఆ సుత్తి దెబ్బలు కొడితేనే ఆ యొక్క సరైన రీతిలో అక్కడ ఒక బొమ్మ చెక్కబడుతుంది. మనలను మనము చెక్కుకోవాలంటే దేవుడి వాక్యం చేత చెక్కుకోవాలి మనం. దేవుడి వాక్యం అదే చెప్తున్నది. గొర్రెల కాపరు చుట్టే పరిశుద్ధాత్మ శక్తి ఆవరించబడినప్పుడు మరి నీ చుట్టూ ఆవరించబడదా?
ఒక్కటే క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్ని నేర్చుకోవాల్సింది క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. ఇది నాలో ఉందా లేదా? గొర్రెల కాపరిని వాడుకొని దేవుడు యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడో ఆ నక్షత్రం ద్వారా చూపించాడు. ఎందుకు కట్టుకుంటాం ఇళ్ళ ముందు స్టార్లు? చెప్పండి. స్టార్లు కట్టుకుంటా ఉన్నాం కదా, ఎందుకు? స్టార్కు గుర్తు ఏంటి? నక్షత్రం. ఆ నక్షత్రము గొర్రెల కాపరికి ముందు వెళుతూ యేసుక్రీస్తు ఎక్కడున్నారో వారికి చూపించింది, దారి తెలియచేసింది. కాబట్టి ఆ నక్షత్రానికి గుర్తు పెట్టుకుంటాం. ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే ఇళ్ళ మీదే స్టార్, ఇంట్లో బార్. దేవుడు వాక్యం కూడా అదే చెప్తున్నది. పాపము చేస్తూనే బ్రతుకుతున్నారు. ఇంటి మీద స్టార్ అంట, ఇంట్లోనేమో బార్ అంట. క్రైస్తవులుగా ఉంటున్న వారు ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ పాపంలోని మునిగిపోతూ, చూడండి ఒక చోట క్రిస్మస్ జరుగుతున్నది, ఇక్కడ కూడా జరుగుతుంది, ఆ యొక్క సంఘంలో కొంతమంది పైన మందు తాగుతున్నారంట. మరి అది నిజమైన క్రిస్మసేనా? అది దేవుడు ఇష్టపడతాడా? అదే నాయన, నువ్వు ఆ పాపంలో నుంచి రావాలని నేను వస్తే మరలా నాకు ఆ పాపాన్ని అంటిస్తాను. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడికి కూడా పాపం అంటించాలని చూస్తున్నాడు. గొప్ప ఇక్కడ ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? మనిషి దేవుడికి పాపాన్ని అంటించాలని చూస్తున్నాడు. అంటుద్దా? అంటదు. కాలిపోయి మసైపోతారు. దేవుడు పనిని, దేవుని కార్యాలను అలక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా ప్రవక్త చెప్పాడు. నువ్వు ఒక పక్కన దేవుడు కూడిక జరుగుతూ ఒక పక్కన నువ్వు మందు తాగుతావు అంటే ఈ రోజు నీకేం కాలేదనుకోవద్దు. ఒకరోజు పక్షవాతం వచ్చి మంచంలో పడతావు. ఒకరోజు నిన్ను పలకరించే వాళ్ళు లేకుండా దేవుడు చేస్తాడు. ఆషామాషల దేవుడు పని అంటే, దేవుడి కార్యాలంటే మీకు అలాగున్నాయా? ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు మందు తాగుతున్నారేమో, ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు మాటలు వింటున్నాం, వెళ్ళిన తర్వాత మరలా పాపంలోనే పడుతున్నాం. మరి వారిని గద్దించిన దేవుడు మనల్ని గద్దించడా? ఎవరినైనా దేవుడు అదే చెప్తున్నాడు, దేవుడి పనిని అలక్ష్యం చేసే వారికి మంచంలో పడేస్తాడు. వాస్తవం. చెప్పించే మాటలు నేను చెప్పను. ప్రాక్టికల్గా ఈ సంఘం ద్వారా దేవుడు చెప్పాల్సింది ఏంటి? వాస్తవాలు. మీరు చూడండి, మనం ఎన్ని నేర్చుకుంటున్నామంటే ఈ సంఘం ద్వారా వాస్తవాలు తప్ప ఏదన్నా నేను నా ఇచ్చులుగా కానీ లేకపోతే నేనేదో మహిమ పడాలని ఏదైనా చెప్పడం జరుగుతుంది? ఇక్కడ ఏది జరగదు. దేవుడికి లోబడకపోతే మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు మంచంలో కూడా పడవేస్తాడు. మంచంలో పడవేయటం అంటే ఇంక అన్ని దాంట్లోనే జరిగిపోతాయి. 1 దాంట్లోనే, 2 దాంట్లోనే, తినటం దాంట్లోనే, తాగడం దాంట్లోనే, అన్ని దాంట్లోనే. ఆ జీవితాన్ని ఇష్టపడతారా? హాస్పిటల్స్కి వెళ్తే క్రిటికల్ కేర్లో ఉన్న వారిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ స్థితి తాగటానికి ఉండదు, తినటానికి ఉండదు, నడవటానికి ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా ఉండాలని నిన్ను నన్ను భూమి మీద పుట్టించలేదు. నీవు నేను ఆ దరిద్రమైన జీవితాన్ని అనుభవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకోలా. కానీ నాకు ఆ జీవితమే కావాలంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమి చేయడు, అక్కడే ఉంచుతాడు. యేసుక్రీస్తు అన్ని అవస్థలు పడి, ఎన్ని అవస్థలంట, మరియా బిడ్డను కన్నది. బిడ్డను కన్న కానించి ఏమైందంట? ఆ యొక్క గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజుతో చెప్తే రాజుకి ఏమైందంటే కలవరం వచ్చిందంట. చూడండి, ఒక మాట చదువుతాను. రాజుకి ఏమైంది? కలవరం వచ్చింది. ఆ కలవరం వచ్చినప్పుడు దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. ఏమైందంట? వారికి కలవరం ఏర్పడింది. హేరోదు రాజు చూడండి, చదవండి అమ్మా. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూడు, కలవరం. ఎందుకు కలవరం అంటే, నన్ను మించిన వాడు పుట్టాడా? నన్ను మించిన వాడు ఈ భూలోకంలో ఉండకూడదు కదా. ఆయన ఎవరు? రాజు అంట, రాజుగా పుట్టాడంట. లేదు. ఎవరైతే ఈ లోకంలో పసిపిల్లలు ఉన్నారో, చిన్న వయసు నుంచి 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంహరించండి. రాజు ఆజ్ఞ ఇస్తే ఏమవుతుంది? అక్కడ నెరవేర్చబడుతుంది. అప్పుడు ఏమైపోయింది? యేసేపు మరియ పారిపోయారండి.
చంటి బిడ్డను ఎత్తుకొని ఎన్ని తిప్పలు ఉంటాయి చెప్పండి. అప్పుడే పుట్టిన బిడ్డను, లేకపోతే కొన్ని నెలల బిడ్డను, ఆ బిడ్డను పరిగెత్తుకుంటూ, ఆ బిడ్డ ఒళ్ళో ఉంచుకొని పరిగెత్తుకుంటూ దాక్కుంటూ వెళ్తే ఎంత వేదన ఉంటుంది తల్లికి. ఈనాటి ప్రసవ వేదన చూడండి. ఒకళ్ళు ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళు ఆపరేషన్ కానీ జరిగితే ఎన్ని నెలల దాకా కోలుకోరు, కనీసం 4-5 నెలల దాకా నీరసంగానే ఉంటారు. మరి మరియా అన్ని అవస్థలు పడి దేవుడికే జన్మనిస్తే ఈనాడు దేవుడి కొరకు మనం ఒక్క అవస్థ కూడా పడట్లా. అవస్థ పడటం తర్వాత సంగతి. దేవుడి మందిరానికి క్రమంగా రావట్లా. దేవుడి మందిరానికి ప్రతి ఆదివారం రావాల్సిందే. దేవుడి ఆజ్ఞ, నా ఆజ్ఞ కాదు, దేవుడి ఆజ్ఞ. ఎందుకు ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి రావాలంటే, ఇదిగో సంఘంగా కూడుకొని నన్ను ఆరాధించమన్నాడు దేవుడు. నువ్వు ఒక్కడవే కూర్చొని ఆరాధించమన్నా, సంఘంగా కూడుకొని ఆరాధించమన్నాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీతో చెప్తున్నది, ఈ క్రిస్మస్ ద్వారా ఆయన మీ జీవితాలలో చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చునుగాక. అందరు చెప్పండి, మా జీవితాలలో చెప్పాలి, మా జీవితాలలో చీకటి తొలగిపోయి నిజమైన వెలుగు మాలో ఉదయించునుగాక. ఆమేన్. అది మీరు దేవునికి దగ్గర అయినప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. మరియా యేసేపు ఎక్కడికో పారిపోయారు. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుని ఐగుప్తుకి తీసుకువెళ్ళారు. ఐగుప్తు నుంచి రాజు చనిపోయాడు అనగానే ఇశ్రాయేలుకి రావాలని చూశారు. కానీ రాజు కుమారుడు కూడా అలానే కఠినంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు? నజరేతుకు వెళ్ళారు. అందుకని ఆయన పేరు నజరేయుడైన యేసు అని చెప్పబడినది. అది కూడా ఒక ప్రవచనం. యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రవచనం ఏది కూడా నెరవేర్చబడక లేదు. భూమి గతించును, ఆకాశం గతించిపోవును, కానీ ఆయన చెప్పిన మాట సున్నైనను పుల్లైనను గతించిపోవు. ఎన్నిసార్లు దేవుడి మాటలు మనం చెప్తున్నా సరే లోబడకపోతే శ్రమలు తప్పవండి. యేసుక్రీస్తు ప్రభు మీతో చెప్తున్న మాట, ఈ నిజమైన క్రిస్మస్ వర్తమానానికి ఏంటి దేవుడు కోరుకునేది, క్రీస్తు నీలో ఉదయించి నీ చీకటిని వెలుగుగా మార్చును గాక. ఆమేన్. చీకటి బ్రతుకుల్లో నుండి మనల్ని వెలుగులోకి తెచ్చును గాక. ఆ అవకాశం నువ్వు నేను ఇవ్వలేకపోతే పరలోకాన్ని పొందలేము. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే తండ్రి యొద్దకు రాగలడు, లేకపోతే తండ్రి యొద్దకు రాలేరు, చేరలేము. ఎందుకంటే చూడండి అమ్మా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు గురించి చెప్పటం అంటే ఒక బుర్ర కథగా అనుకోకండి. యేసుక్రీస్తు గురించి చెప్పటం అంటే ఒక వ్రతాలప్పుడు వాళ్ళకి కథలు చెప్తా ఉంటారు. అన్ని సాంప్రదాయాలు ఏమవుతుందంటే వారికి వ్రతం జరిగినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు కానీ ఏం చెప్తారు? కథలలాగా చదువుకుంటూ పోతారు. ఈ బైబిల్లో ఉన్న మాటలు అలాంటివి కాదు, ఇవి వాస్తవాలు. ఇదిగో మీకు నిత్య జీవం ఇస్తాయని చెప్పే మాటలు. ఈ యొక్క బైబిల్ మాటలు కూడా ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? బుర్ర కథలాగా వింటున్నారు, ఆలకించట్లా. బుర్ర కథలాగా వింటున్నారు, ఇంటికి పోయినాక నడవట్లా. ఇంట్లో కూడా నీవు దేవుడి మాటను మహిమపరచాలి. నువ్వు ఇంట్లో కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తే నువ్వు ఇంట్లో కూడా భాషలు మాట్లాడగలవు. ఏదో ఒక సంఘంలోనే కాదండి, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఆవరించబడినప్పుడు నువ్వు ఇంట్లో కూడా దర్శనాలు చూడగలవు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో కూడా దేవుని కొరకు ప్రార్థన చేయగలవు, అనేకులను ఇటువైపు తిప్పగలవు. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నాకు కావాలి. చెప్పండి, నేను దేవుడికి ఎంతగానో ఉపయోగపడును గాక. ఆమేన్. నేను ఇప్పుడు వచ్చిన ఇలాంటి మాటలు చెప్పిస్తూ ఉంటాను. మరి వాటిని బట్టి నడుస్తున్నారా? ఏదో మంచిగా టైం పాస్ లాగా చెప్పమంటే చెప్తున్నారా? మనం యాంత్రిక సంబంధమైన భక్తి చేయకూడదండి. మిషన్ ఏం చేస్తుందండి? మిషను మనం ఏ అని చెప్తే అది ఏనే ఇస్తుంది, బి అని చెప్తే బినే ఇస్తుంది. మిషన్ చేసేది ఏమిటి? చెప్పకుండా చేస్తుంది. కానీ మనం మిషన్ల వల్లే ఉండకుండా నేను చెప్పినా చెప్పకపోయినా మీలో జీవం కలిగిన ఆత్మ ఎల్లప్పుడూ పని చెయ్యును గాక. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని మీ ద్వారా ఎందుకు చెప్పిస్తున్నానంటే, దేవుడు మాటలు ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తాయి. అందుకని దేవుడు నీతో నాతో చెప్తున్న మాట,
ఎల్లప్పుడూ కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, ఇంకా నేను చెప్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 9 నుంచి అయితే 10వ వచనం నుంచి చదువుతాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏనే ప్రభు అయిన క్రీస్తు. ఎవరంట? ఏనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎక్కడ? దావీదు పట్టణమందు యేసు క్రీస్తు జన్మించాడు. దావీదు పాపము చేశాడు, అయినా సరే దేవుడు క్షమించి అదే సంతానంలో దేవుడు జన్మించాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, మనుషుల్ని కాదండి. దేవుడు దావీదును ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి దేవుడు దావీదుని ఎన్నుకొని దావీదు వంశంలో జన్మించాడు. దావీదులో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తప్పు తెలియక చేశాడు. ఏదో ఆ యొక్క కోరికల్లో పడిపోయి శరీర ఆశలకు లోబడి పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత కనీసం ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు. మనము కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల ద్వారా విడిచిపెట్టాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. పశ్చాత్తాపం లేకుండా మనకి పరలోకం లేదు. పశ్చాత్తాపం లేకుండా పరలోకము లేదు. నీవెప్పుడైతే పశ్చాత్తాపం పడతావో అప్పుడే పరలోకం. నీవు మనిషిలో నీ యొక్క మనసులో ద్వేషం పెట్టుకొని, అసూలు పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని హత్య చేయాలను, నరహంతలుగా ఉండాలను ఆలోచన కలిగి ఉన్నప్పుడు నిజమైన పశ్చాత్తాపము రాదు. దేవుడు కోరుకునేది ఏమిటంటే నిజమైన పశ్చాత్తాపం వచ్చిన వారికే పరలోకం. నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు రావాలో తెలుసా? రోజు రావాలి. నిజమైన రిపెంటెన్స్ ఎప్పుడు రావాలో తెలుసా? ప్రతిరోజు రావాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు నీతో ప్రతిరోజు ఉంటాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 91వ కీర్తన 11వ వచనము, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవదూతలు నీకు తోడుంటారండి. నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. 2 చేతులు జోడించి చెప్తున్నాను, నామకార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. దేవుడికి విలువ ఇవ్వండి, దేవుడికి లోబడండి, పరలోకం పొందుకోండి. మరి చూడండి, ఒక బ్యాడ్ న్యూస్ కూడా నేను మీకు ఈరోజు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ క్రిస్మస్ జరుగుతుందంటే దేవుడు మహాకృప. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఒక సంఘటన చెప్తాను. ఇక్కడ మన చర్చి మనకి ఎవరైతే ఇల్లు ఇచ్చారో ఇల్లు గల ఆయన మరణించారు నిన్న ఉదయం. మీకు తెలియదు, కొంతమందికి తెలుసు. అదే ఈరోజు జరిగేది ఈ కార్యక్రమం. వాళ్ళు నిన్న ఉదయం 9 కల్లా వాళ్ళు ఊరు తీసుకెళ్లారు బాడీని. ఆయన మరణం వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. కొద్ది రోజులు స్టే, ఒక 1 మంత్ అని 2 మంత్స్ అని ఉంటారని అనుకున్నారు. చూడండి, మరణము మీకు చెప్పి రాదండి. ఇది ఉదాహరణగా నేను మీకు చెప్తున్నాను. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి మీరు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒంటరి స్త్రీ అయిపోయి ఉన్నది, విధవరాలుగా ఉన్నది. ఆమెకి ఏ అపాయం లేకుండా, భయం లేకుండా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మీ కొరకు ప్రాణమే పెట్టాడు, కానీ మనము పట్టించుకోవట్లా, విడిచిపెడుతున్నాం. నేను పాపంలో నుంచి రాను అని అక్కడే కూర్చుంటున్నాను. నేను పాపంలో నుంచి రాను, ఇంకా ఆడే ఉంటా. నువ్వు నాకు ఎన్నైనా చెప్పాయా, నేను మారను అంటున్నాను. కానీ దేవుడు నీ మరణాన్ని ఒకరోజు పెట్టి ఉన్నాడు. ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తూనే ఉంది. ఆయన పరిస్థితిని చూసి 2 రోజులు మరణించే 2 రోజుల ముందు ఆయనతో ఇంటరాక్షన్ ఎక్కువ అవటం జరిగింది. నేను ఎప్పుడూ ఆయనతో గంటల కొంచెం డిస్కషన్ చేస్తూ ఉంటాను. ఈ మరణించే 2 days ఆయనతో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఆయన చివర చెప్పిన దేవుడి వాక్యం నేను రికార్డ్ చేశాను ఫోన్లో. నా స్టేటస్ కూడా పెట్టుకున్నాను. అయ్యా, ఒక వాక్యం మీరు చెప్పండి అంటే ఏం చెప్పాడు మీకు చూపిస్తాను. చూడండి, 11వ అధ్యాయం మత్తయి సువార్త. ఆ మాటే ఆయనను దేవుడి దగ్గరకు తీసుకెళ్తుందని ముందుగానే తెలియజేసింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏమిటంట?
ఆ యొక్క వృద్ధుడు ఏం చెప్పాడు? దేవుడి వాక్యాన్ని చెప్పాడు. అయ్యా మాకు ఒక వాక్యం చెప్పండి, మేము రికార్డు చేసుకోవాలంటే ఆ మాట చెప్పాడు. ఓపిక ఉండి లేక ఆ మాట చెప్పాడు. నేను ఫోన్లో తీసుకున్నాను. మరణించే కొన్ని రోజులు 2-3 రోజులకు ముందుగానే నేను ఆయన చెప్తున్నప్పుడు ఇదిగో ఈ మాట ద్వారా అనేకులు భారము దేవుడు తీర్చుతున్నాడని అనుకున్నాను. అనేకులు దేవుడి వైపు తిరగాలని అనుకున్నాను. ఆయన మరణించాడు. నేను వెళ్ళాను. అక్కడ కార్యక్రమం ఇక్కడ వరకు మనం ప్రార్థన చేశాము. వేరే సేవకుడు వాళ్ళ చుట్టాలైన వచ్చాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన జరగటము, ఇక్కడ 2 days ప్రేయర్ చేయటము, ఆ సేవకుడు వచ్చి ప్రార్థన జరగటము, వాళ్ళు ఊరు తీసుకెళ్ళటం అయిపోయింది. ఈ ప్రార్థన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఇలా అయింది అనగానే దేవుడు ఆ మాట గుర్తు చేశాడు. ఆయన పలికిచ్చాడు కదా. ఆ మాటకు అర్థం ఏమిటంటే ఈ భూలోకంలో మనకి ప్రయాసం, ఈ భూలోకం అనేది ఒక ప్రయాసం. ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎక్కడ విశ్రాంతి? పరలోకములో. మరి ఆ మాట ఆయన ద్వారా పలికిచ్చాడు. ఎక్కడ? పరలోకంలో. నేనేమో ఊహలో చెప్తున్నా కాదు, నా ఫోన్లో ఉండే కావాలంటే మీ అందరికి వాట్సాప్ పెడతాను. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు కూడా మీతో దేవుడు ఇదే చెప్తున్నాడు. ఒకరోజు మనం ఈ ప్రయాస విడిచిపెట్టాల్సిందే. నువ్వు కోట్లు సంపాదించు, నువ్వు లక్షలు సంపాదించు, ఎవరికి అవసరంలా. నువ్వు కోట్లు సంపాదిస్తే ఎవరికైనా ఇస్తామా? నువ్వు కోట్లు సంపాదిస్తే అసలు అవి నీతో పాటు వస్తాయా? ప్రయాసం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన పరిస్థితి చూసి ఇది మీ క్రిస్మస్కి న్యూ ఇయర్ దాకా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ దేవుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అదే ప్రేరేపించాడు. నేనైతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పానమ్మా, మన చేతుల్లో అయితే ఏం లేదు, సిద్ధపడండి అన్నిట్లో కానీ. ఎందుకంటే దేవుడు ముందుగానే సేవకుని బయలుపరుస్తాడు. అందుకని ఇక్కడ ఉండి నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు మాటలు. ఆ మరణం ప్లేస్లో మనం ఉంటే, ఆయన ప్లేస్లో మనం ఉంటే, ఆయనకి 85 years కంప్లీట్, మనకి 30, 40, 20 ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి 85కి మరణం వచ్చిందని మనకు మరణం రాదా? ఎవరికైనా మరణం వస్తుంది. నీవు మరణించే లోపే క్రీస్తు నీలో ఉదయించి జీవిత అంతం వరకు నీలో నడిచినప్పుడు మాత్రమే నీకు పరలోకం. నేనేమని చెప్తున్నానంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించకపోతే, చూడండి ఇక్కడ ఈరోజు కూడికి జరగటం కూడా దేవుడి చిత్తమే. అదే మరణ సంఘటన ఈరోజు జరిగితే కుదిరేది కాదు, వీలుండకపోయేది. పరిస్థితులు ఎలా ఉండేదో తెలియదు. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళటం. మార్నింగ్ 4:30కి ఎప్పుడు చూశారు. ఆయన ఎప్పుడు నిద్రలో చనిపోయాడు తెలియదు. 4:30కి చూశారు. అప్పటి నుంచి మొత్తం వాళ్ళకి చెప్పుకున్నారు, అక్కడికి వెళ్ళాలనుకున్నారు. 9 లోపే తీసుకెళ్లారు. తర్వాత ఈరోజు మనకి ఇంత ఫ్రీ ఉంది కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించాము ఇక్కడికి. అదే రోజు ఇక్కడ ఈరోజు జరిగిందంటే కష్టం కదా. కానీ ఈ యొక్క కూడిక ద్వారా దేవుని చిత్తం ఉందని నేను నమ్ముతున్నాను. ఒక్కళ్ళన్నా దేవుడి వైపు తిరిగితే చాలు, ఆ ఒక్కడివి నువ్వైతే చాలు. ఇదిగో నా భార్య మారిందిలే, నేను మారిపోయిన ఏం కాదు, ఈ లెక్కలొద్దు. ఇదిగో నా కొడుకున్నాళ్ళే, నేనున్నాను, ఈ లెక్కలొద్దు. నా కూతురు ఉందిలే, నా అమ్మ ఉంది, ఈ లెక్కలొద్దు. ఎవరికి వాళ్ళు మారాలని ఈ కూడిక పెట్టాడు దేవుడు. పోయిన సంవత్సరం కూడా ఆ పరిస్థితులను బట్టి వైఎంసీలో పెడుతున్నప్పుడు క్రిస్మస్ జరగల మనకి కూడిక. కానీ ఈ సంవత్సరము దేవుడి కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని బట్టి సంతోషపడేది ఏంటంటే ఒక్కళ్ళన్నా దేవుడి వైపు తిరిగితే చాలు. ఎందుకంటే నీవు మరణించే లోపే, నీ ప్రయాసాలని విడిచిపెట్టే లోపే క్రీస్తు నీలో ఉదయించకపోతే పరలోకము లేదు. మరణము చెప్పి రాదండి. ప్రసంగిస్తున్న వాళ్ళే మరణిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళే మరణిస్తున్నారు. బస్సులో పోతున్న వాళ్ళు మరణిస్తున్నారు. కాలినడకలు పోయే వాళ్ళు మరణిస్తున్నారు. మరణం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. అలాంటి మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీతో చెప్పుతున్న మాట ఏమిటంటే నీకు మొదటి మరణము తప్పదు, కానీ రెండో మరణం నువ్వు తప్పించుకోవాలంటే, నరకము తప్పించుకోవాలంటే నువ్వు పరలోకాన్ని పొందుకోవాలి. 2 మరణాలు వెలుబడి చేస్తాయండి. 1 ఈ శారీరక మరణము, 2 ఆత్మకు మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నువ్వు ఆత్మ మరణించకపోయినా సరే ఆ యొక్క అనుభవం ఏమిటంటే మరణ అనుభవం. అందుకని ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ఇది చూసి నేను ప్రార్థనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చూసి ముందుకు వెళ్దాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను,
మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది రెండవ మరణం. అర్థమైందా? పిరికి వారికి పరలోకము లేదు, అవిశ్వాసులకు పరలోకము లేదు, అసహ్యమైన కార్యాలు చేస్తే పరలోకము లేదు, నరహత్యలు చేస్తే పరలోకము లేదు, వ్యభిచారము పరలోకము లేదు, వ్యభిచారం చేసే వారికి పరలోకము లేదు. చూడండి, మాంత్రికులకి మాంత్రిక విద్యలు చేసే వారికి పరలోకము లేదు, విగ్రహారాధన చేసే వారికి కూడా పరలోకం లేదు. విగ్రహారాధన అంటే అందరూ ఏమనుకుంటారంటే హిందువులు మాత్రం విగ్రహారాధన చేస్తారు, మేము చేయమనుకుంటారు. క్రైస్తవులు కూడా మహా విగ్రహారాధన చేస్తున్నారు. నామకార్థమైన క్రైస్తవంగా ఉండి దేవుణ్ణి విడిచిపెట్టి అదిగో అక్కడ అదిగో ఇక్కడ ఎక్కడికెక్కడికో వెళ్తూ విగ్రహాలను తయారు చేసుకుంటూ నాకేదో జరుగుద్ది, నాకేదో వస్తుందని విగ్రహం చేసుకుని ఒళ్ళో పెట్టుకుంటున్నారు. వారికి కూడా పరలోకం లేదు. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, నువ్వు నడి రోడ్లో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. రోషంతో పరిశుద్ధాత్మ శక్తి చెప్తున్న మాటలు. నీవు దేవుని శక్తిని పొందుకో. లోకంలో ఉన్న ఆనందం కాదు, లోకంలో ఉన్న సంతోషం కాదు, దేవుని శక్తి పొందుకో. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నీవు నింపబడు. రాత్రి ప్రార్థనలో కూడా ఒక విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక హాస్టల్లో 10 మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్న స్త్రీలు. వారికి సెలవులు వచ్చినాయి, అమ్మ ఇంటికి వెళ్ళమన్నారు అందరినీ. మేము వెళ్ళమండి, మేము ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం ఒక రూములో అని. లేదమ్మా సెలవులు వచ్చినాయి, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మంచిగా సంతోషంగా ఉండండి మీ పేరెంట్స్తో అంటే, లేదు మేము అలా కాదు, దేవుడితో గడపాలి. ఆనాటి అపోస్తుల మీదకు పరిశుద్ధాత్మ శక్తి దిగినట్టు మా మీదకి కూడా పరిశుద్ధాత్మ శక్తి దిగాలి, మేము ప్రార్థన చేయాలని 10 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి. ఒక్కటే టార్గెట్. అపోస్తుల మీదకి ఏం దిగిందంటే పరిశుద్ధాత్మ శక్తి దిగింది. ఆ యవ్వన స్త్రీలు కూడా ఏం చేశారు, మా మీదకి ఎందుకు దిగదు పరిశుద్ధాత్మ, దేవుడు అందరికీ దేవుడు అని అపోస్తుల కార్యాలయంలో చెప్పాడు కదా, మా మీద కూడా పరిశుద్ధాత్మ శక్తి దిగాలని కంకణం కట్టుకొని తిని తినక ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే 10వ రోజుకి ఆ రూమ్ మొత్తం మహా వెలుగుతో నింపబడింది. అగ్ని ఎలాగ మండుకుంటుందో ఆ యొక్క రూమ్ మొత్తము అగ్నితో మండుకోవడం జరిగింది. ఎక్కడో కాదు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుతున్న ప్లేసులో. అది నువ్వు ఎక్కడో చేయనక్కర్లా, ఒక ఇంట్లో ఒక రూములో కూర్చొని ప్రార్థన చేసిన అక్కడ కూడా జరుగుతుంది. చర్చిలో జరగలేదు, ఎక్కడ జరిగింది? హాస్టల్లో జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ప్రభు దగ్గర తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని అడిగి పరిశుద్ధపరచబడి స్తుతిస్తూనే ఉన్నారు, స్తోత్రాలు చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యాన్ని చెప్పుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు. చివరిగా 10వ రోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు పలుకుతూ ఆ గది నిండా వెలుగుతో నింపబడి నిజంగా అగ్ని అయితే ఎలా మండుకుంటుందో అలాగా ఆ అగ్ని ఆ రూములో మండుతా ఉన్నదంట. ఇతరులు వెళ్ళి చూసి ఆ అగ్నిని ఆపాలని చూసిన వల్ల కాలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుంచి అగ్ని దిగుతుందండి. ఆ బిడ్డలందరూ 10 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క కృపతో వాళ్ళు నింపబడి ఉన్నప్పుడు వీళ్ళు భయపడ్డారంట, ఏమవుతుందో వీళ్ళకని. అందుకని పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కొంతమంది అన్య భాషలు మాట్లాడతారు, కొంతమంది ప్రవచిస్తారు, కొంతమంది గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డలను ఆవరించి వారి కోరికను తీర్చారు. అది కదా భక్తి అనేది. 10 రోజులు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాల దేవుడు మందిరంలో ఉండి. దేవుడు మందిరం అంటే చర్చే కాదు, 10 మంది కూడుకొని దేవుని స్తుతిస్తే అదే దేవుడు మందిరం. 10 మంది కూడుకొని దేవుని ఆరాధిస్తే వారి హృదయమే దేవుడు మందిరం. అలా చేస్తే ఏమైందంటే దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చింది, కార్యము జరిగింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనము నెరవేర్చబడింది. ఏమిటంట? పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్నప్పుడు శక్తి కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ కలిగిన మాటలు బలంగా పనిచేయాలి. అందుకని లోకంలో మాటలు వేరుగా ఉంటాయి, పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలు వేరుగా ఉంటాయి. ఇది అంతా మీరు గమనించగలరు. ఇక్కడ ఏ ప్రార్థన లేకుండా లేకపోతే లోకానుసారంగా బైబిల్ చదివితే ఆ మాటలు పనిచేస్తాయా?
చెప్పండి, అందరు చెప్పాలి. ప్రార్థన లేకుండా, దేవుడి సన్నిధి లేకుండా, దేవుడి సహవాసం లేకుండా ఇక్కడుండి చెప్పినప్పుడు పని చేస్తాయా? పని చేయవు. గంటల తరబడి దేవుడి దగ్గర శక్తిని పొందుకోవాలి, బతిలాడాలయ్యా నన్ను శక్తితో నింపు, నన్ను నీ బలముతో నింపు, నన్ను నీ ఆత్మతో నడిపించు అన్నప్పుడు ఇక్కడ కార్యం జరుగుతుంది. ప్రార్థన చేయకుండా నేను ప్రార్థన చేయకుండా ఇవన్నీ నేను చెప్పలేనండి. ఏ సేవకుడు కూడా ప్రార్థన చేయకుండా చెప్పలేడు. అందుకని మీరందరికి కూడా దేవుడు తోడై ఉన్నాడు. చివరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకోండి. ఏమిటంటే, యేసుక్రీస్తు నీవు పరలోకంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడా అనేది తెలియదు, కానీ ఒకరోజు ఉంటుంది. ఆ ఒక్కరోజు రేపా, ఎల్లుండా, ఇంకా తర్వాత నేను చెప్పను. ఆ రోజు ఉంటుంది. ఆ మరణించే లోపే నువ్వు దేవుని పూర్తిగా అంగీకరించాలి. సగం సగం భక్తి కాదు. సగం సగం భక్తి చేయకపోయినా మానుకోవటం బెటర్. సగం సగం భక్తి చేయటం వల్ల ఏమవుతుందంటే, వచ్చే భక్తి చేయాలనుకునే వాళ్ళకి భక్తి చేయకుండా పోతారు. ఇప్పుడు క్రైస్తవం అంటే ఏమిటో తెలుసా? కొంతమందిని చూసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు భక్తి చేస్తా ఉంటే, అమ్మో వీళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఎంత కపటం లేకుండా ఉన్నారు, క్షమించేవారిగా ఉన్నారు, ఇలా ఉంటుందా చర్చి కానీ అనేకులు వస్తారు. మనం చర్చికి వెళ్ళే వాళ్ళం అబద్ధాలు, చర్చికి వెళ్ళే వాళ్ళం కొట్టుకోవటం, చర్చికి వెళ్ళే వాళ్ళం తిట్టుకోవటం. ఇంకెవడొస్తాడు చర్చికి? మన ఎమ్మడి వస్తాడు చర్చికి? ఎవరన్నా? ఎవరికి ఉపయోగం? నువ్వు చేయడం వల్ల ఏం ఉపయోగమే లేదు. మరి దేవుడు నిన్ను అలాగా ఎన్నుకున్నాడా? నిన్ను అలాగ బాప్తిస్మం ఇచ్చాడా నీకు? కాదు కదా. నువ్వు ఒక్కళ్ళనన్నా దేవుడి వైపు తిప్పాలని. ఎక్కడ తిప్పుతూ మనమే తిరగట్లేదు, వాళ్ళు ఎవరు తిరుగుతారు? క్రైస్తవం అంటే ఏంటో కాదండి, మన ప్రవర్తన కూడా అనేకులకు సువార్తగా మారాలి. నువ్వు చేసే పని స్థలాలలో, నీ ఉద్యోగ స్థలాలలో, నీ బిజినెస్లో, ప్రతి చోట కూడా నీవు క్రైస్తవుడు అని వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఏదో పాస్టర్ గారు పిలిచారనో, లేకపోతే క్రిస్మస్ అనో, ఇవన్నీ భక్తి అస్సలు వద్దు. ఈ భక్తి చేయడం ద్వారా ఉపయోగమే లేదు. పాస్టర్ పిలవచ్చు, పిలవలేకపోవచ్చు. ఇక్కడ ఈరోజు ఈ సంఘం ఉండొచ్చు, లేకపోతే ఇంకొక చోట ఈ సంఘం మారవచ్చు, లేకపోతే నేను కొద్ది రోజులు ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ దేవుడు నీతో అన్ని వేళలా ఉంటాడు. విలువ కలిగి మీరు జీవించాలి. మీరు దేవుడు రక్తము చేత కొనబడిన వ్యక్తులము. మనము నామమాత్రము కలిగిన వ్యక్తులం కాదు. నామమాత్రము కాదు, మనం విలువ కలిగిన వారిని. ప్రసంగి 12 చెప్పినట్టు, దేవుడు ఆత్మ తన సన్నిధికి రాకపోతే కష్టం. దేహము మట్టిలోకి వెళ్తుంది, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి అందరు కూడా ప్రార్థనలోకి రండి. దేవుడి మాటలు దీవించును గాక. అందరు ప్రార్థన చేయండి.